ఏ పార్టీ అని కాదు, ముందు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థ లేదు, మంచినీళ్ళు సరిగా రావు, డబ్బులు పనులు కట్టుకుంటారు, కొంతమంది పనులు కట్టరు, వాళ్ళని అడగరు, పనులు కట్టేవాళ్ళు వారం లేట్ అయితే అనిపిక్కుతుంటారు. డ్రైనేజ్ లేదు, ముందు బందరికి మెయిన్ సరైన డ్రైనేజ్ లేదు, సరైన డ్రైనేజ్ అనేది లేదు. ఆ వ్యవస్థ ఇప్పుడు కాదు, మా కనీసం ఇప్పుడు 53 ఏళ్ళు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది మాత్రం డెవలప్ ఎవరు చేయట్లా, ఏ పార్టీ చేయట్లా, పార్టీ గురించి అనవసరం, ఎవరు చేయట్లా. సరైన డ్రైనేజ్ లేదు, నీట్నెస్ ఉండదు, బందర్లో ఒక మెయింటెనెన్స్ ఉండదు. అది ఇప్పుడు బందర్ నాయకులు ఎక్కువగా వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద పెట్టరు అనేది వినికిడి ఉంది, నిజమే అంటారు? అది ఎవరికైనా మనస్తత్వం లేదండి, మనం ఒకరు చెప్పేది కాదు కదా, అది ఇప్పుడు ఒకరు చెప్పేది కాదు కదా, ఎవడు ఏం చేసినా వాడు తెలుసు కదా. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కానీ మంచి చేసేలేదు వాడికే తెలుసు, మరి ఎవరు చెప్పగల దాని పార్టీ. మరి బందర్ పోర్ట్ అవి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసాము, రోడ్లు కానీ మేమే బాగు చేసాము అంటున్నారు కదా. చేయడం కాదమ్మా, ఇవి కూడా చేయాలిగా. ఇప్పుడు ఒక బందర్ పోర్ట్ ఒక వెహికల్ వెళ్ళిందంటే ఇటు నుంచి వెళ్ళినా ఎటు నుంచి వెళ్ళినా రోడ్లు పాడవుతాయి కదా, మరి రోడ్లు వేయాలిగా. బైపాస్ రోడ్డు వెళ్తే బైపాస్ వేయాలి, ఇటు వెళ్తే ఇటు వేయాలి. మీరు గతంలో ప్రభుత్వాలు చూసారు, ఈ ప్రభుత్వాలు చూసారు, మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమి లేదు, ఏ పార్టీ వచ్చి ఇక్కడే మార్పు అనేది కనబడతలా. పార్టీ చూకుని పక్కన మార్పు ఎవరు వచ్చినా సరే ఏమి కనబడతలా. ఏంటంటే పథకాలు ఇచ్చుకున్నారు, ఎవరికాళ్ళు ఆ డబ్బులు ఫ్రీగా ఇస్తుంది తప్పితే దాని మనం జనాలు సోమరిపోతులు చేయడం ఏమి లేదు. సార్ ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది లోకల్లో? ఎవరు వస్తే పార్టీ మారితే బాగుంటుంది అనుకుంటాం అంతే. అందరి జనాలు నాడు చెప్పలేం కదా ఇవాళ. అది నేను చెప్తున్నా, పార్టీ మారితే బాగుంటుంది అనుకుంటాం అండి. ఇప్పుడు వాడొచ్చి బాగా చేస్తాం అనుకుంటాం. 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు మన పార్టీ పర్సన్ అనవసరం, 4 ఏళ్ళు డెవలప్మెంట్. వీళ్ళు ఏంటంటే పథకాలు వస్తున్నాయి కరెక్టే, ఊరు కూడా చూడాలిగా, రోజు కనిపించే ఊరైనా చూడాలిగా. వాళ్ళు వచ్చేప్పుడు రేపు నాయకులు వచ్చి అంటే ఇప్పుడు విజయవాడ రోడ్డు ఉంది, గోతులు పుడిచారు, గోతులు పుడిచిపోయి ఉంది, పోర్టు రోడ్డు మరీ దరిద్రంగా ఉంది. అసలు వర్షం వస్తే మోకాళ్ళు నీళ్ళు ఉంటాయి, మనిషి వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్ళి పోకుండా పడుతుంది. అది వర్షం వచ్చినప్పుడు వస్తే తెలుస్తుంది నాయకులకి ఏంటి అనేది. బందరు అది ఎలా ఉంది ఇక్కడ బందరా? ఏమైంది డెవలప్? ఉన్న వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. డెవలప్ అవుతే ఏమన్నా చెప్పలేస్తాం, డెవలప్ లేకుండా ఏం చెప్తాం. చూసారా మురికాలు కోనే సెంటర్లో చూడండి ఎలా ఉందో, మురిగెత్తిపోయి ఉన్నాయి. ఏం డెవలప్? మరి వాళ్ళు చెప్పేది ఏంటి, అధికారులు డెవలప్ చేస్తాం మేము బాగా అంటున్నారు కదా. మీరు చూస్తే తెలుస్తుంది. ఒకసారి కోనే సెంటర్కి వచ్చి కోటి వాసన ఎత్తిపోతుంది. ఆయన ఏం వ్యాపారాలు అన్నీ పడిపోయినాయి. అది గతంలో ఎలా ఉండేది వ్యాపారాలు కానీ లేకపోతే? అప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నాయి. సగం మంది అద్దెలు కూడా కట్టలేరు, గుమ్మస్థానాలు కూడా పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎవరు గెలిస్తే బాగుంటుంది? డెవలప్ అయ్యేది బందరు. అంటే సంక్షేమ పథకాల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ మీద పెట్టలేదు అంటున్నారు, నిజమేనా? పథకాలు మనకి తెలియవు, మనకి లేవు, మనకి అది అంటే డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు, నిజమేనా? ఏమన్నా వస్తున్నాయి కదా, ఇండస్ట్రీస్ వస్తే కొద్ది జనం అంటారు, వ్యాపారాలు బాగుంటాయి. ఉన్న వ్యాపారాలే తీసేయాలనుకుంటున్నారు చాలామంది. ఏ షాప్కి వెళ్ళినా అడిగితే చెప్తారు వాళ్ళే. ఇక్కడ ప్రజెంట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఛాన్స్ ఉంది? అవి మనకి తెలియదు, మీ ఒపీనియన్ చెప్పండి. చెప్పలేదు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బాగా ఉందండి, టీడీపీ బాగుంది. ఇది వైసీపీ వైసీపీ బాగుంది. ఇక్కడ బాగా ఇది ఉంది. ఇప్పుడు అంతా వ్యాపారం వచ్చిన కాడ నుంచి పింఛను గించను బాగుందండి. మనకి పింఛను వస్తాలా అందుతున్నాయమ్మా అన్నీ. చేశాడు జగన్ గారు, బాగా విపరీతంగా అప్పులు ఉన్నాయి. బాగా ఈ ఎలకాలని కురవాలంటే కష్టం. బాగా అసలు ఈ గవర్నమెంట్ పోవాలి. వచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ గ్యారంటీ అండి. ఈసారి పక్క యూత్తో బాగా అసలు ఓటింగ్ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 వేలు ఇచ్చాడు. నేను ఎంబీఏ చేశాను, వ్యాపారం చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళాక వ్యాపారం చేసుకున్నా, బియ్యం కొట్టు రన్ చేసుకున్నాను అండి. ఇప్పుడు వచ్చేది మట్టికి పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ అసెంబ్లీ అడుగు పెడతారు. ఈసారి 2024లో కన్ఫామ్గా అసెంబ్లీలో అడుగు పెడతారు పవన్ కళ్యాణ్ గారు, గ్యారంటీ. మొన్న అయితే ఓడిచారు కావాలని. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టాడు ఆయన సొంత నిధులతో.
సొంత ఆయన సినిమాలో కానీ ఇంకా ఏదర్ ఎక్స్పెన్సెస్ కానీ బాగా ఖర్చు పెట్టాడు ఆయన. ఇక్కడ వాలంటీర్లు రోడ్స్ లేవు. ఎలా ఉన్నాయండి? మరి డల్గా ఉన్నాయండి. ఎందుకని? మార్కెట్ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ లేక అమ్మేవాళ్ళు ఎక్కువ అవడంలో ప్రతి వాళ్ళు వ్యాపారానికి వస్తున్నారు. ఇవాళ వ్యవసాయ పనులు అవి మానేసి దాని మీద వ్యాపారాలు కాంపిటీషన్ ఎక్కువైపోయి సేల్స్ తగ్గింది. మచిలీపట్నంలో డెవలప్మెంట్ అది ఎలా ఉంది? చాలా బాగుంది. పరుగు పందెంలో గెలుస్తుంది. అంటే రోడ్లు అవి బాగాలేదు, అస్తవ్యస్తంగా ఉన్నాయి మాటలు వినపడుతున్నాయి, ఎంతవరకు కరెక్ట్? రోడ్లు మాత్రం మరి అంటే నేను మచిలీపట్నం డెవలప్మెంట్ చెప్పా కానీ రోడ్ల గురించి కాదు. రోడ్లు మరీ చండాలంగా ఉన్నాయి. బళ్ళు 2 వీలర్స్ వేసుకుని తిరగలేకపోతున్నాం మేము. గతుకులు మరీ గతుకులు, పెద్ద పెద్ద గుంటలు, చిన్న గుంటలు కూడా కాదు, పెద్ద పెద్ద గుంటలు. ఈ గుంట దాటితే మళ్ళీ ఇంకో గుంట, ఆ గుంట దాటితే ఇంకో గుంట, అన్నీ అట్ట. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? రాజకీయ పరంగా చూస్తే ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే టీడీపీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఎవరు? వైఎస్ఆర్సీపీ వచ్చింది, రోడ్లు అద్దానంగా తయారైనాయి. కనీసం టీడీపీ కన్నా ఈసారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ బాగుంటుంది రోడ్లు అయ్యి. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరంగా ఎట్లా ఉందంటారు మచిలీపట్నం? మచిలీపట్నం రాజకీయం అంటే ఇప్పుడు పరిపాలన సరిగ్గా బాగా జిడ్డుగా ఉంది. అన్నీ పెరిగిపోయినాయి, బాగా ఇబ్బందిగా ఉంది. అన్ని జనాలు కూడా గోలా పెడుతున్నారు. బాగా పెరిగిపోయినాయి రేట్లన్నీ. ఇప్పుడు నేను కూడా వ్యక్తిగతంగా చెప్తాను, బాగా పెరిగిపోయినాయి. అది గవర్నమెంట్ బాగలా. ఈసారి గవర్నమెంట్ వస్తుందో లేదో వైఎస్ఆర్ తెలియదు. అందరూ తెలుగుదేశం అన్నారు ఈసారి. వ్యక్తిగతంగా వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలన్నీ పోయి ఈయన ఎక్కిన తర్వాత వచ్చేవాళ్ళకి వస్తానే, కొంతమందికి ఏం లేదు. ఇది పరిస్థితి. గతంలో ఎలా ఉండేది? గతంలో పర్వాలా, రేట్లు కూడా పర్వాలా, తినడానికి ఉండడానికి పర్వాలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయలేము. ఇది పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నాం, అవే మమ్మల్ని గెలిపిస్తాయి. ఏం రాదు, సమస్య లేదు సార్. ఇప్పుడు లోకల్లో వస్తే ఎవరు వచ్చే అవకాశం ఉంది? కొల్లు రవీంద్రే. ఎందుకని? ఇక్కడ మాత్రం రవి గెలుస్తాడు. ఎందుకని? ఏ పనులు ఏం చేయలేదు మా మంత్రి గారు కూడా. పెద్దగా పనులు ఏం చేయలే. అది డబ్బులు ఇస్తే అయిపోయిందా? పనులు కూడా చేసి చూపించాలి కదా. ఏదైనా చెయ్యాలి కదా. పోర్టు మేమే తీసుకొచ్చాం, ఇక్కడ రోడ్లు మేమే వేసాం. జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచే మాట. అది ఓటు ఏం కట్టలేదు వాళ్ళు. అవన్నీ ఏ గవర్నమెంట్ నుంచి నాకు చెప్పే మాట అది తీసి పక్కకి పెట్టండి. అది రాజకీయం గురించి మాట్లాడుకుంటామే కానీ వేరేది ఏం లేదు. అది ఎవరు కట్టలేరు ఎక్కువ. అది అయితే కొల్లూరు ఎంత మెజారిటీతో వచ్చే అవకాశం? 2000 రవి గారు గెలుస్తాడు మచిలీపట్నానికి. బందర్లో డెవలప్మెంట్ ఏం జరిగింది ఏం జరగలేదంటే ఏం చెప్తారు? అసలు డెవలప్మెంట్ అనేది లేదమ్మా. ఓల్డ్గా ఉన్నది. రోడ్లు కూడా అక్కడక్కడ పంచర్లు వేసినట్టుగా, సైకిళ్ళకి టైర్లకి ఏటా పంచర్లు వేస్తారు, అక్కడక్కడ పంచర్లు వేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ అంత వర్క్ ఏం లేదు. కాబట్టి పిలవగానే వచ్చి సమర్థించుకుంటూ వెళ్తాం తప్ప వేరే లేదు. ఎవరికి కూడా ఇంత చిన్న వర్క్ చేసింది లేదు. ఇంకేం కావాలి? అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని అంటున్నారు. అంటే సంక్షేమం ఇస్తూ డెవలప్మెంట్ చేయకపోవడం అనేది కరెక్ట్ అంటారా? అది అసమర్థత అండి. ఆ సంక్షేమం అనేది ఎవరికో ఉన్న 10 మంది ఉంటే దాంట్లో ఒక 3కో 4కో ఇస్తున్నారు కానీ నాట్ ఇన్వాల్వ్మెంట్ అదర్స్. ఓకే. ఇప్పుడు లోకల్గా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కొల్లు రవీంద్ర గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన యాజ్గా వర్కర్ అమ్మ, ఫుల్ వర్క్ చేస్తాడు. మంచి విధానము, పద్ధతి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నా వల్ల అవుతే నేను చేస్తాను, నా వల్ల కాకపోతే నేను చేయనని చెప్పేస్తాడు. అంతటితో అక్కడ కట్ అవుద్ది. ఇప్పుడు స్థానికంగా ఉన్నవాళ్ళు అయితే అది చెప్పలేము. ఇప్పుడు స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా అతనికి పోటీ చాలరు. ప్రజెంటు లాస్ట్ టైము అతనికి ఊరికే తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు, కొద్దిగా డిఫరెన్స్లో. అంతేగాని దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు. అయితే ఇప్పుడు కొల్లు రవీంద్ర గెలిచినా ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందండి? 25,000 మెజార్టీతో గెలిచాడు. 20 to 25 100%. డెవలప్మెంట్ అంటే ఏం జరిగింది? మచిలీపట్నం అంటే డెవలప్మెంట్ ఏం జరగలేదు మేడం. డ్రైన్ సరిగ్గా లేవు, వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఈ దోమల కొరతం ఇవన్నీ వీటికి సరైన నివారణ ఏం లేదు. జగన్ గారు ఏం చేస్తానంటే డబ్బులు మాత్రమే వేస్తాను అంతే, డెవలప్మెంట్ ఏం చేయట్లా. కొన్ని బందర్కి ఏమన్నా పోర్టు పనులు ఎప్పుడు ప్రారంభించారు? మొన్న ఈ మధ్యన ప్రారంభించారు పోర్టు పనులు. అవునా? ఒక 3 years ముందే చేసుంటే కొంచెం జనాలు కొంచెం ఏమన్నా ఉండేది. దాని గురించి ఏమన్నా గొప్పగా కొంచెం అంటే డెవలప్మెంట్ అయితే బందర్లో ఏం జరగలేదని చెప్తారా? ఏం జరిగింది మేడం? ఏం జరగదు బందర్ డెవలప్మెంట్. అంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోతుంది అంటున్నారు, నిజమేనా? బస్ స్టాండ్ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. మచిలీపట్నంలో కోనే సెంటర్లో మేడం ఎప్పుడు వాటర్ ఉంటానే ఉంటాయి.
చిన్న వర్షం పడినా వాటర్ నిలిచిపోతూ ఉంటాయి. ఈ రోడ్స్ అంటారా ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ఎన్ని జరిగినాయి హైవే అంతా. ఇప్పుడైతే డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు బందర్లో. అంటే ఇప్పుడు లోకల్గా ఎవరు వస్తే బాగుంటుంది? నాకు తెలిసి కొల్లూరు అందరూ వస్తే బాగుంటుంది మేడం. ఎందుకోసం? ఎందుకంటే ఆయన ఉన్న టైంలో కొన్ని ట్రైన్లు అయ్యి చేపించారు. యూత్ కూడా ఫెస్ట్ అని అన్నీ పెట్టారు. కొన్ని చేస్తారు ఆయన రవీంద్ర గారు అయితే. ఓకే మేడం. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మిగిలేది ఎంత అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే 75% చచ్చిపోతారు కల్తీ సార్. కల్తీ మందు తాగి చచ్చిపోతారు. 180 మంది అలవాటు పడిపోయారు. ప్రతి ఒక్కళ్ళు పెద్ద గ్రేడ్ 1 ఆఫీసర్ కూడా పక్కకి వెళ్ళి తాగుతున్నాడు. దీనివల్ల ప్రభావం చాలా జరుగుతుంది. ఇదిగో ఇలా తాగుతుంటే షేక్ వస్తుంది. ఇది వెహికల్ మీద వెళ్ళాలంటే ఎంత కష్టపడతాడో. ఎంత జరుగుతున్న నాయకులు ఎందుకని పట్టించుకోవట్లేదు అంటారు? నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎలక్షన్ టైంలో ఓట్లు ఇప్పుడంటే ఎలక్షన్స్ లేండి, గత 4 సంవత్సరాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటే డెవలప్ చేయాలంటే అడిగితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఏ నాయకుడైనా ఏదన్నా విషయాన్ని ఇష్యూ చేస్తే పబ్లిక్లోకి వస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంది? పెద్ద మాట్లాడే స్వతంత్రం కూడా లేదు. ఇక్కడ పరిస్థితులు అలా తయారీ. ఏ వ్యక్తి పేరు చెప్పి మాట్లాడితే ఎవరు అతను ఏంటి అన్నట్టుగా విషయాన్ని. మీరు గత ప్రభుత్వాలను కూడా చూసి ఉంటారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. మీకు డిఫరెన్స్ అనేది ఏంటి? మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్పాలంటే ఈయన డబ్బులు జనాలకి పంచి పెట్టడమే ఒక సంక్షేమం అనుకుంటున్నాను. పనులా అసలు చేయటం బెమ్మడికి చేస్తున్నారుగా, డోకా లేకోకుండా. అన్నీ పెంచేసి రేట్లు పెంచేసి జీవనోపాధం చేసుకోవాలంటే ఎట్ట బతుకుతారు, ఎట్ట చేస్తారు? అన్నిటికీ రేట్లు పెంచి లేబర్ ఉన్నారంటే ఎట్ట బతుకుతారు? కష్టపడి తెచ్చుకునే వాళ్ళే కదా. తెచ్చుకున్నప్పుడు ఎట్ట అన్ని కష్టాలు పడి తెచ్చుకుంటే ₹1 తెచ్చుకుంటే బ్యాందీలు పెంచేసా, కాయగూరలు పెంచేసా, మంచినూనె పెంచేసా, ఉల్లిపాయలు పెంచేసా, అన్ని వస్తువులు పెంచేసి జీవనభారం చేయాలంటే కష్టపడి తెచ్చుకున్నవాడు కూలీనాలి, ఇంట్లో అద్దెం కడతాడు, భార్య బిడ్డలనేం సాగుతాడు, కరెంటు బిల్లు ఏం కడతాడు, ఇవన్నీ ఎట్లా కడతాడు నాన్న? కడతాకి అవకాశం లేక ఇట్లా పరిపాలన చేస్తున్నారు. మరి ఇదివరకు ఎలా ఉండేది? ఇదివరకు బాగుంది కదా. అన్ని రేట్లు కొంచెం తక్కువలో ఉన్నాయి, ఆమోదంలో ఉన్నాయి. బ్యాందీలు కానీ సీసాలు కానీ మళ్ళీ కాయగూరలు కానీ మంచినూళ్ళు కానీ మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వస్తువు పెరిగిపోయింది కదా నాన్న. ప్రజెంట్ ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ప్రెజెంట్ వస్తే మటుకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుందని. అది ఆయన ఉండగానే ఆయన పరిపాలన చేసినప్పుడు మరి ఎన్ని రోడ్లు కానీ మొత్తం వేసాడు, శుభ్రంగా చూశాడు, రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఓ పద్ధతిగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రేట్లు పెంచేసి అన్ని చేతి ఎట్ట మానవుడు ఎట్ట బతకాలి? మచిలీపట్నం పోర్ట్ అనేది డ్రెడ్జింగ్ పోర్ట్, అంటే ప్రతిరోజు డ్రెడ్జింగ్ చేయాల్సిందే. ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తే 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. అలాగే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది, రోజు మట్టి తోడుతూనే ఉండాలి. ఈ పోర్ట్ వచ్చి డెవలప్ అవుతుంది అనేది ఏం లేదు. మాకు తెలిసినంత వరకు ఇక్కడ జాబ్ ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండవు. ఒక 3 కిలోమీటర్ల మట్టుకు తోడేశారు. మళ్ళీ పెద్ద సైకిల్ ఏదైనా వస్తే మచిలీపట్నం కూడా కొట్టుకుపోద్దామని అనుమానంగా ఉంది. మడ చెట్లు మొత్తం పోయినాయి, మొత్తం కూడా పోయింది. జనానికి తెలియదు, అక్కడికి ఎవరిని రానివ్వరు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీకు డెవలప్ చేసినా కూడా డ్రెడ్జింగ్ పోర్ట్ ఏం డెవలప్ అవ్వదు. అదేదో ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం కనపడదల్లా. ఏదో మీడియాకి చూపించడానికి జనానికి చూపించడానికి తప్ప ఏం లేదు. జీరో డెవలప్మెంట్ మచిలీపట్నంలో. కొత్తగా ఏ పొలిటీషియన్ రానివ్వరు, డెవలప్ అవనివ్వరు. తరతరాలు వాళ్ళే డెవలప్ అవడానికి చూస్తారు అంతే. వ్యక్తులు డెవలప్ అవడానికి చూస్తున్నారు కానీ పొలిటికల్గా కొత్త వాళ్ళు ఎవరిని రానివ్వరు. వాళ్ళే వాళ్ళ వరకే చూసుకుంటున్నారు. ఏదో తగ్గిన వాళ్ళు ఎవరన్నా వస్తున్నా కూడా వాళ్ళు తొక్కి పెట్టేస్తున్నారు. అది జీరో డెవలప్మెంట్ అంతే. వ్యక్తిగత ఇస్తున్న ఇంపార్టెన్స్ ప్రజలకు ఇవ్వట్లా. వాళ్ళ ఫ్యామిలీల వరకు వాళ్ళు చూసుకుంటున్నారు అంతే.